నెల్లూరు సిటీ నియోజకవర్గం 9వ డివిజన్లో మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్లో పర్యటిస్తున్న మాజీ మంత్రి నారాయణకి ఘన స్వాగతం పలికారు స్థానికులు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, టీడీపీ ప్రభుత్వం రాగానే అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ. 9వ డివిజన్లో జాఫర్ కెనాల్ పక్కన ఉన్న హౌసెస్ని విజిట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎక్కువ మంది చిన్న చిన్న పనులు చేసుకునేవాడు, ఆటో డ్రైవర్లు, పెయింటర్స్, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, ఆల్మోస్ట్ లేదా ఈ ఎలక్ట్రికల్ సౌండ్ సిస్టమ్స్ అరేంజ్ చేసేవాడు, అలాంటి చిన్న చిన్న పనులు చేసుకునేవాడు ఉన్నారు. అయితే వీళ్ళందరూ జీవనశైలి చాలా చాలా తక్కువ. అయితే ఈరోజు వాళ్ళ పిల్లలు కూడా చక్కగా చదువుకున్నారు. నేను అది కూడా చూశాను. వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఎలా చదువుతున్నారని. కొందరైతే బీటెక్ చేస్తున్నారు, కొందరు ఎంబీఏ చేస్తున్నారు. అయితే వాళ్ళందరూ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగాలు రావాలంటే ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా పరిపాలన జరిగితే ఫ్యూచర్లో ఈ రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగం రాదు. ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు రావాలంటే డెవలప్మెంట్ రావాలి, అన్ని రంగాలు డెవలప్ కావాలి. రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ డెవలప్ కావాలి, ఇండస్ట్రీస్ రావాలి, వ్యాపారస్తులు చక్కగా బిజినెస్ డెవలప్ చేయాలి. ఇవన్నీ జరిగితేనే యువతకు ఉద్యోగాలు వచ్చేది. ఈరోజు ఎక్కడ పోయినా సార్ మా అబ్బాయి బీటెక్ చదివాడు, ఉద్యోగం లేదు, ఎంబీఏ చదివాడు, ఉద్యోగం లేదు, ఎంసీఏ చదివాడు, ఉద్యోగం లేదు, ఏదైనా ఉద్యోగం ఏర్పాటు చేయండి సార్. మాకు ఇంకేం వద్దు సార్ అంటున్నారు. మాకు ఇంకా అసలు రోడ్డు వద్దు, డ్రైన్స్ వద్దు, ఏమొద్దు, ఆ ఉద్యోగం వచ్చేది చేయండి అంటే. అది ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది వాళ్ళ అబ్బాయి లేదా అమ్మాయి ఏదైనా మంచి ఉద్యోగాన్ని చేయాలని కోరుకుంటారు, లేదంటే మంచి వ్యాపారాన్ని చేయాలని కోరుకుంటారు. కానీ అవి రావాలంటే డెవలప్మెంట్ ఉండాలి. డెవలప్మెంట్ లేకుండా ఉద్యోగాలు రావు. అందుకే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక దేశ విదేశాలు తిరిగారు. ఎక్కడికి పోయినా ఆ దేశాల్లో ఉండే కంపెనీస్ ఇక్కడికి రమ్మని, మా రాష్ట్రానికి రండి, మీరు కంపెనీలు పెట్టండి, మేము మీకు కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేస్తాం, ల్యాండ్ ఇస్తాం, ల్యాండ్ ఫ్రీగా ఇస్తాం లేదా తక్కువ ధరకి ఇస్తాం, ఎలక్ట్రిసిటీ ఒక 5 సంవత్సరాలు తగ్గించిస్తాం, రోడ్లు వేసి ఇస్తాం, వాటర్ కనెక్షన్ ఇస్తాం. ఇవన్నీ చేస్తేనే ఇండస్ట్రీస్ వస్తాయి. అలాంటి ఇండస్ట్రీస్ రావు. ఎగ్జాంపుల్ నేను చెప్పిన అనంతపురం కియా మోటార్స్ తీసుకురావడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కంపెనీ ఆ కంట్రీకి పోయి వాళ్ళ సీఈఓతో మాట్లాడి డిస్కస్ చేసి, వాళ్ళు ఇక్కడ రమ్మని రిక్వెస్ట్ చేసి, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూర్చొని డిస్కస్ చేసి, మీకు మేమేం చేస్తే మీరు పెడతారని అడిగి వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ క్రియేట్ చేస్తే ఈరోజు అనంతపురంలో 10,000 మంది ఉద్యోగాలు చేస్తారు. 10,000 మంది ఈరోజు కియా మోటార్స్ మీద బతుకుతున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు అన్ని వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోవడానికి డిసైడ్ చేసుకున్నారు. ఎక్స్పాన్షన్ కూడా మేము ఇక్కడ చేయకపోయి చెన్నైలో చేసుకుంటాం అన్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇండస్ట్రీస్కి మనం ల్యాండ్ ఫ్రీగా ఇచ్చినా, తక్కువ ధరకు ఇచ్చినా, ఒక 5 సంవత్సరాలు వాళ్ళు స్టెబిలైజ్ కావడానికి ఎలక్ట్రిసిటీ తక్కువకి ఇచ్చినా, వాటర్ కనెక్షన్ రోడ్డు చేసినా, ఇవన్నీ పెట్టుబడి మనం కొంత చేసి